25-26వ విద్యా సంవత్సరానికి నీట్ ఎంట్రన్స్కు సన్నద్ధమయ్యేటువంటి విద్యార్థులకు మరియు వారి గౌరవ తల్లిదండ్రులకు రామయ్య వాసవి మెడికల్ అకాడమీ హైదరాబాద్ తరఫున శుభాభినందనలు. నేను రామయ్య, సీనియర్ లెక్చరర్ ఇన్ బాటనీ, రామయ్య వాసవి మెడికల్ అకాడమీ, పెద్దంబర్పేట, హైదరాబాద్. మేము ఈ రామయ్య వాసవి మెడికల్ అకాడమీని 2019-20 అకాడమిక్ ఇయర్ వరకు రన్ చేసి, ఆ తర్వాత కరోనా తర్వాత వచ్చినటువంటి కొన్ని అనివార్య పరిస్థితుల వలన తాత్కాలికంగా ఈ కోచింగ్ సెంటర్ని ఆపి, మరి రాబోయేటువంటి 25-26వ సంవత్సరానికి జరగబోయేటువంటి నీట్ పరీక్షకు రెసిడెన్షియల్ విధానంలో పెద్దంబర్పేటలో విద్యార్థులకు ప్రత్యేకంగా విశాలమైనటువంటి ప్రాంగణంలో రెసిడెన్షియల్ విధానంలో కోచింగ్ని స్టార్ట్ చేయబోతున్నాం. దీనికోసం నాకు తెలిసినటువంటి తల్లిదండ్రులు, నా దగ్గర చదువుకొని పోయినటువంటి విద్యార్థులు, తర్వాత ప్రస్తుతం పరీక్షకు సన్నద్ధమయ్యేటువంటి విద్యార్థులు మరియు వారి గౌరవ తల్లిదండ్రులందరూ కూడా ఓసారి మా ప్రాంగణానికి వచ్చి దాంట్లో ఉన్నటువంటి అకామిడేషన్ కావచ్చు, మా కోచింగ్ విధానం కావచ్చు, మా లెక్చరర్స్ కావచ్చు, హాస్టల్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అన్నిటినీ పరిశీలించిన తర్వాత మీరు అడ్మిషన్ గురించి ఆలోచించవలసిందిగా ఈ వేదిక ద్వారా గౌరవ తల్లిదండ్రులకు సవినయంగా మనవి చేస్తున్నాను. అలాగే ఇప్పుడు మారినటువంటి ఎంట్రన్స్ విధానంలో గతంలో ఉన్నటువంటి పరీక్షకు భిన్నమైనటువంటి పరీక్షను మనం గత పరీక్షలో చూసినాము. అయితే దీనిపైన చిన్న విశ్లేషణతో పాటు వాస్తవానికి మెడికల్ సీట్ అంటే ఎంబీబీఎస్లో సీట్ ఎలా వస్తుంది, అసలు ఆ సీట్ ఎందుకు రావటం లేదు, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి భేదాన్ని అభ్యర్థులతో పాటు తల్లిదండ్రులు కూడా గమనించాల్సిందిగా, ఈ సీట్ రావాలంటే ఏం చేయాలి, ప్రాధాన్యతా క్రమంలో మనకున్నటువంటి సబ్జెక్టులో ఉన్నటువంటి మార్క్స్ ఎన్ని, ఏ సబ్జెక్టుకు మనకు దీనిపైన ఎక్కువ ప్రాధాన్యం ఉంది అనేటువంటి దాని మీద నేను మీతో ఒక చిన్న విషయాన్ని పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ వీడియో ద్వారా. తర్వాత ఈ జూన్ మొదటి వారంలో నేను ప్రారంభించేటువంటి ఇంటెన్సివ్ బ్యాచ్ కోసం ప్రస్తుతమైతే గర్ల్స్ని ఒక 70 మందిని ఎలెక్టివ్ అండ్ సెలెక్టివ్ పద్ధతిలో, అంటే ఎలెక్టివ్ అండ్ సెలెక్టివ్ అంటే పెద్ద జీనియస్ జెన్యూన్ విద్యార్థులు మెడికల్ కోచింగ్కి అవసరమని నేనేమనుకోను. ఎబో యావరేజ్ విద్యార్థి అయినా సరే హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటే చాలు. అంటే హార్డ్ వర్కింగ్ నేచర్ అంటే మనకు దానికి ఒక ఈక్వేషన్ ఉందండి, వినడం, చదవడం, రాయడం అనేటువంటి ఈక్వేషన్ ద్వారా. అంటే వినాలంటే మంచి బలమైనటువంటి లెక్చరర్ కావాలి. తర్వాత ఆ విన్నదాన్ని అనేకసార్లు చదువుతూ క్లోజ్డ్ మైండ్ తోటి విద్యార్థి దాన్ని పేపర్ పైన ప్రాక్టీస్ చేయగలగాలి. అంటే వినడం, చదవడం, వ్రాయడం అనేటువంటి ఈక్వేషన్ ద్వారా విద్యార్థి సక్సెస్ రేట్ని పెంచుకునేటువంటి అవకాశం ఉంది. గతంలో మేము చేసినటువంటి ప్రయత్నం ద్వారా మా దగ్గరికి వచ్చినటువంటి విద్యార్థుల్లో చాలా వరకు మెడిసిన్ కావచ్చు, ఆ తర్వాత ఉన్నటువంటి వెటనరీ కావచ్చు, డెంటల్ కావచ్చు, బిహెచ్ఎంఎస్ కావచ్చు, బిఐఎంఎస్ కావచ్చు, ఏదో ఒక దాంట్లో సక్సెస్ అయిపోయినటువంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు పీజీ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా చాలామంది నా దగ్గర నుంచి వెళ్ళినారు. అయితే ఈ క్రమంలో వచ్చేటువంటి విద్యా సంవత్సరానికి నేను మంచి ఒక టాలెంటెడ్ సీనియర్ ఎక్స్పర్ట్ లెక్చరర్స్ని ఒక టీమ్గా ఎన్నుకొని ఈ ప్రోగ్రామ్ని ప్రారంభిస్తున్నాను. దీనికి విద్యార్థులు ఈ అవకాశాన్ని, మీకు కోచింగ్ ఇచ్చేటువంటి అవకాశాన్ని మాకు ఇవ్వాల్సిందిగా ఈ వేదిక ద్వారా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. 24-25 పరీక్ష పేపర్ని చూసినప్పుడు దాంట్లో ప్రాధాన్యతా క్రమము మారిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే గతంలో మెడికల్ సీట్ రావాలంటే, అంటే రీజనల్ పరీక్షగా ఎంసెట్ ఉన్నప్పుడు రాష్ట్రంలో మెడికల్ సీట్లు ఎంసెట్ విధానం, ఎంసెట్ ద్వారా ఇచ్చినటువంటి పరిస్థితులలో ఫిజిక్స్లో పట్టుంటేనే మెడికల్ సీట్ వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. కానీ నీట్ అనేటువంటి విధానం మనకు వచ్చిన తర్వాత దీంట్లో ఇంటిగ్రేటెడ్ ఎగ్జామినేషన్లో ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ మొదటి ప్రాధాన్యం బయాలజీకి, అంటే 360 మార్కులు ఉండేటువంటి బయాలజీ, ఆ తర్వాత 180 మార్కులు ఉండేటువంటి కెమిస్ట్రీ, ఆ తర్వాత 180 మార్కులు ఉండేటువంటి ఫిజిక్స్కి వెళ్ళినట్లుగా మనం గమనించాలి. అంటే ఈ బయాలజీలో ఇన్డెప్త్, సరౌండింగ్ అండ్ క్లారిటీ క్వశ్చన్స్, కంపారిటివ్ లెంతీ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనకు ఉన్నటువంటి బయాలజీలో ఉన్నటువంటి 360 మార్కుల్లో ఏ అభ్యర్థిని చూసినా సుమారు 80% విద్యార్థులు ఎవరైతే పరీక్షకు అటెండ్ అవుతున్నారో వాళ్ళలో ఒక 80% విద్యార్థుల్లో 190, 200
అంతకంటే దాటి వచ్చేటువంటి మహా అయితే 210 తప్పితే దాన్ని మించిపోయేటువంటి పరిస్థితి లేదు. ఎందుకని దీంట్లో ఉన్నటువంటి ఒక చిన్న లొసుగు ఏదైతే ఉన్నదో దాన్ని అభ్యర్థి, విద్యార్థులు, తర్వాత పేరెంట్స్ అందరూ కూడా దీన్ని గమనిస్తే దీన్ని మనం క్లారిటీ తీసుకొని మనకు నీట్లో సీటు అంటే సక్సెస్ రేట్ను పెంచుకునేటువంటి అవకాశం ఉంది. గతంలో ఎంసెట్ పేపర్ను చూసినప్పుడు దాంట్లో ఫిజిక్స్లో మంచి మార్కులు వస్తేనే మెడిసిన్లో సీట్ వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నీట్ పరీక్షలో మనకి ఇప్పుడు నీట్లో 720 మార్క్స్ ఉన్నాయి కదా. ఈ 720 మార్క్స్లో బయాలజీలో 360 మార్కులు ఉన్నాయి, 360 మార్క్స్ ఉన్నాయి, 360. తర్వాత ఫిజిక్స్లో ఒక 180 మార్కులు ఉన్నాయి, కెమిస్ట్రీలో 180 మార్క్స్ ఉన్నాయి. మనం చూసినటువంటిది అంటే ఈ కెమిస్ట్రీని తీసుకున్నప్పుడు కెమిస్ట్రీలో 3 అంశాలు ఉన్నాయండి. ఒకటి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది, ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఉంది, ఫిజికల్ కెమిస్ట్రీ ఉంది. అంటే ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మోరార్లెస్గా ఒక 18 క్వశ్చన్లు ఇస్తున్నారు, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఒక 18 ఇస్తున్నారు, ఫిజికల్ కెమిస్ట్రీలో ఒక 9 ఇస్తున్నారు. అంటే ఫిజికల్ కెమిస్ట్రీ ఈజ్ నథింగ్ బట్ ఫిజిక్సే కదా. కాబట్టి జనరల్గా బయోసైన్స్లో ఉండేటువంటి అభ్యర్థులకు ఈ ఫిజిక్స్లో తక్కువ పట్టు ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే మ్యాథమెటిక్స్లో వీక్ ఉంటారనేటువంటిది. అందుకని నేను ఏమంటానంటే జనరల్గా తల్లిదండ్రులు ఈ మ్యాథమెటిక్స్ రాకపోతే బయాలజీలో లేకపోతే బైపీసీలో చేర్పిస్తున్నారు. అంటే జనరల్గా మ్యాథమెటిక్స్లో పట్టు ఉంటే ఈ ఫిజిక్స్ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఫిజికల్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి 9 మార్కులు 9 ఇంటూ క్వశ్చన్లు అంటే 9 ఇంటూ 4 36 మార్కులు ఉన్నాయి దీంట్లో. అలాగే ఇనార్గానిక్లో 18 ఇంటూ 4 అంటే 72 మార్కులు ఉన్నాయి. దీంట్లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో 18 ఇంటూ 4 అంటే 72 మార్కులు ఉన్నాయి. అంటే జనరల్గా ఈ ఫిజికల్ కెమిస్ట్రీని మనం పూర్తిగా వదిలివేసినా కూడా 144 మార్కులు కెమిస్ట్రీలో మనం తెచ్చుకునే అవకాశం ఉంది. అట్లీస్ట్ అధమాధమ స్థితిలో 130 మార్కులు వస్తాయిగా, దీంట్లో తగ్గేటువంటి ఛాన్స్ లేదు. కానీ దీనికి ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఆ ఈక్వేషన్ని మనం కోచింగ్ ద్వారా తీసుకుంటే విద్యార్థి బలంగా ప్రారంభం నుండే దీనికి దృష్టి పెట్టి క్లోజ్డ్ మైండ్ తోటి వినడం, చదవడం, రాయడం అనేటువంటి ఈక్వేషన్ ద్వారా కనుక వెళ్ళినట్లయితే దీంట్లో 130 మార్కులు రావడం పెద్ద కష్టమని నేను అనుకోవట్లేదు. అలాగే ఇప్పుడు ఫిజిక్స్ తీసుకున్నప్పుడు దీన్ని మోడర్నైజేషన్ చేసినారు క్వశ్చన్ పేపర్ని. అంటే క్వశ్చన్ ఇచ్చేటువంటి విధానంలో మార్పు లేకపోయినప్పటికీ దీంట్లో ఉన్నటువంటి ఒక చిన్న మార్పు ఏంది అని అంటే దీంట్లో ఒక 15 క్వశ్చన్స్ అబోవ్ యావరేజ్ విద్యార్థి కూడా చేయగలిగేటువంటి క్వశ్చన్స్ ఫిజిక్స్లో 15 ఉన్నాయి. అంటే 15 ఇంటూ 4 ఒక 60 మార్కులు దీంట్లో తెచ్చుకోవచ్చు. అంతకంటే ఎక్కువ వస్తే మంచిదే. మంచి ఎక్స్పర్ట్ ఫిజిక్స్ లెక్చరర్ ద్వారా ఫిజిక్స్ వింటేనే ఇది సాధ్యమవుతుంది. ఈ 60 మార్కులు రావడం కూడా అంత ఈజీ ఏం కాదు. కానీ ఎక్స్పర్ట్ లెక్చరర్ ద్వారా మనం ఫిజిక్స్ని తీసుకునేదాన్ని కొన్ని చాప్టర్లు ఉన్నాయి, ఆ మోడర్న్ ఫిజిక్స్ లాంటి చాప్టర్స్ మీద దృష్టి పెడితే 15 క్వశ్చన్స్కు ఈజీగా ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంది. 15 ఇంటూ 4 ఒక 60 మార్కులు వస్తాయి. అలాగే ఈ బయాలజీని తీసుకున్నప్పుడు దీంట్లో అట్లీస్ట్గా ఈయన పక్షాన కూర్చొని చదివితే 340 మార్కులు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ఈ బయాలజీలో కొన్ని బాటనీ, జువాలజీ కాకుండా ఈ అప్లైడ్ బయాలజీ అని ఒక 5 యూనిట్స్ ఉన్నాయి. దీంట్లో ఏమీ లేదండి, ఈక్వేషన్ లేదు, సీక్వేషన్ లేదు. అభ్యర్థి కూర్చొని దీన్ని విని చదివి వ్రాసి కనుక చేయగలిగినట్లయితే దీంట్లో 340, నేను తక్కువ చెప్తున్నాను, 340 మార్క్స్ మనకు అవైలబుల్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక 340, ఇది ఒక 130, 340 అనుకుంటే మనకు సుమారుగా 470 మార్క్స్ వస్తున్నాయి. దీంట్లో ఒక 60 మార్కులు వేసుకుంటే సుమారుగా 530 మార్కులు వస్తున్నాయి. అంటే 500 దాటితే ఏదో ఒక మెడికల్ కాలేజీలో ఈజీగా మనకు మెడికల్ సీట్ దొరికేటువంటి అవకాశం ఉంది. అంటే దీన్ని చేయడం కోసం ఒక ఈక్వేషన్ ఉంటుంది. దీంట్లో పాత్ర ఉంది, స్టూడెంట్ పాత్ర, అలాగే టీచర్ పాత్ర, అలాగే తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంటుంది దీంట్లో. అందుకనే నేను తీసుకోబోయేటువంటి ఇంటెన్సివ్ బ్యాచ్లో ముందు స్టూడెంటు, పేరెంటు, టీచర్ అంటే మేము కూర్చొని అక్కడ విధానాన్ని మేము అభ్యర్థులందరికీ ఈ విధానాన్ని అప్లై చేసి ఈ విధానానికి వాళ్ళని ఒప్పించి ఆ తర్వాత దీంట్లోకి తీసుకొని ఈ ప్రోగ్రాం ద్వారా ఇయర్ లాంగ్ మనం అభ్యర్థి కనుక కావాల్సినటువంటి సబ్జెక్ట్ని చాలా టెన్షన్ లేకుండా ఫ్రీగా ఇంజెక్ట్ చేస్తే అభ్యర్థి ఈజీగా 530 మార్కులతో ఏదో మెడికల్ కాలేజీలో మనకు కన్వీనర్ కోటాలో సీట్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అభ్యర్థులందరూ గమనించి, అంటే చాలామంది ఏం చేస్తారనంటే రిజల్ట్ రావాలని, రిజల్ట్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ కావాలని, కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ అని ఇట్లా టైంని దాటవేస్తూ నవంబర్ నాటికి ఏదో కోచింగ్ సెంటర్లో మనకు జాయిన్ చేసేటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. అందుకని అట్లా కాకుండా ఫ్రెష్గా మనం పరీక్ష ఎట్లా రాసాం, దాంట్లో మనకి ఎన్ని మార్కులు వస్తున్నాయి, మన ర్యాంక్ ఏంది, మన పొజిషన్ ఏంది, అంతా అభ్యర్థికి, తల్లిదండ్రులకు అంతా మనకు
రిజల్ట్ రాగానే తెలిసిపోతుంది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకొని టైం వేస్ట్ చేయకుండా మనం ఒక కోచింగ్ సెంటర్ని ఎన్నుకొని మంచి లెక్చరర్స్ ఎక్కడ ఉన్నారో చూసుకొని ఆ కోచింగ్ సెంటర్లో క్లోజ్డ్ మైండ్ తోటి ప్రధానమైనటువంటి ఈ విధానంలో కనుక అభ్యర్థి సాధన చేస్తే తప్పకుండా మెడికల్ సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే దీని ద్వారా ఈ వీడియో ద్వారా గౌరవ తల్లిదండ్రులకు తర్వాత విద్యార్థులకు ఈ రామయ్య వాసవి మెడికల్ అకాడమీ ద్వారా మేము ఇచ్చేటువంటి ఒక ప్రాధాన్యమైనటువంటి ఒక అంశం ఏదైతే ఉన్నదో దాన్ని ఫస్ట్గా ముందుగా మీరందరూ ఎవరైతే నా మీద నమ్మకం ఉందో తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, లేదనుకుంటే గతంలో కోచింగ్ తీసుకున్నటువంటి అభ్యర్థులు కావచ్చు, లేకుంటే తీసుకోవాలన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, వీరందరూ కూడా దయచేసి ముందు మా ప్రాంగణానికి రండి. ఇక్కడ పెద్దంబరపేట పశ్చిమామల రోడ్లో మా గర్ల్స్ క్యాంపస్ని మేము ఏర్పాటు చేసి ఉన్నాం. దాంట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, మా లెక్చరర్స్ కావచ్చు, మా విధానం కావచ్చు, అంతా మీరు చూసుకొని మీకు నచ్చితే ఆ తర్వాత మీరు అడ్మిషన్ గురించి ఆలోచన చేయవచ్చు. కాబట్టి నేను మీ అభ్యర్థులందరికీ, గౌరవ తల్లిదండ్రులందరికీ కూడా నేను ఇచ్చేటువంటి ఒక చిన్న విన్నపం నా ద్వారా ఏంటంటే కోచింగ్ సెంటర్ని ఎన్నుకోవడంలో మరింత మెలకువ, మరింత జాగ్రత్తలు తీసుకొని కోచింగ్ సెంటర్ను ఎన్నుకుంటారని నేను ఆశిస్తూ నెక్స్ట్ వీడియో ద్వారా నేను మీ ముందుకు ఏదైతే మనము మా విధానం ఏముందో, ఆ పరీక్ష విధానం ఏముందో, మా కోచింగ్ విధానం ఏముందో ఇదంతా నేను మీ ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ చిన్న ఇంట్రడక్షన్ ద్వారా మీరు దీంట్లో ఉన్నటువంటి అంశాన్ని విన్నందుకు మా వేదిక ద్వారా అందరికీ కృతజ్ఞునిగా ఉంటాను. ఆ తర్వాత మీ పిల్లలకు చదువు చెప్పేటువంటి అవకాశం మాకు ఇవ్వండి. మేము బ్రహ్మాండంగా నిక్కచ్చిగా మేము కావలసినటువంటి కోచింగ్ను విద్యార్థులకు టెన్షన్లెస్గా, టెన్షన్ ఫ్రీగా మేము అందిస్తామని చెప్తూ మేము దీన్ని ఎన్నుకోవాల్సిందిగా మరొకసారి ఈ వేదిక ద్వారా మీ అందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.